What is a credit card? Whether it is useful or dangerous? ప్రస్తుత సమయంలో మనం అనేక మాధ్యమాల ద్వారా కొనుగోలు చేస్తూ ఉంటాం. అందులో ముఖ్యమైనది డబ్బులు మన పాకెట్లో లేకపోయినా ఖర్చు పెట్టే వెసులుబాటు కల్పించే తేలికైన పద్ధతే క్రెడిట్ కార్డ్ ఫెసిలిటీ. దీనిని సరిగ్గా అర్థం చేసుకొని వాడగలిగితే ఎంతో ఉపయోగకరమైనది. కానీ చిన్న వేమరపాటు ఏ విధంగా మనలని డెట్ ట్రాప్లో తోసివేస్తుందో, దీని నుండి ఏ విధంగా బయటపడాలో, ఎంత జాగ్రత్తగా ఉండాలో, చిన్న పొరపాటు ఏ విధంగా మనలను ఇబ్బంది పాలు చేస్తుందో, నిలదొక్కుకోలేని విధంగా మనలని కుంగదీస్తుందో తెలియజేసే ప్రయత్నమే ఈ వీడియో. చివరి వరకు చూడండి. మీకు ఉపయోగపడే అనేక విషయాలు ఈజీగా అర్థమయ్యే విధంగా ఈ వీడియోను రూపొందించడం జరిగింది. నమస్తే, ఐఎమ్ షేక్ ఫక్రుద్దీన్, రిటైర్డ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అసిస్టెంట్ జనరల్ మేనేజర్, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్, ఇన్సూరెన్స్ అడ్వైజర్, రిటైర్మెంట్ ప్లానర్, ఎస్టేట్ ప్లానర్ అండ్ యోగా గురు. వెల్కమ్ టు సెల్ఫ్ మాస్టరీ ఛానల్ హెల్త్ అండ్ వెల్త్. క్రెడిట్ కార్డ్ అనేది ఒక ఆర్థిక సువిధం. దీని ద్వారా ఒక క్రెడిట్ లిమిట్ ప్రొవైడ్ చేస్తారు. షాపింగ్ అండ్ అదర్ ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. తరువాత మనం మన కన్వీనియన్స్ ప్రకారము 40 నుంచి 60 రోజుల తర్వాత రీపే చేయవచ్చు. ఏ రకమైన ఛార్జెస్ ఉండవు. ఈ రీపేమెంట్ కూడా ఈఎంఐగా కన్వర్ట్ చేసుకొని ఇన్స్టాల్మెంట్ రూపంలో కూడా రీపే చేయవచ్చు. మీరు ఉపయోగించుకున్న క్రెడిట్ లిమిట్ డ్యూ డేట్ లోపు పే చేస్తూ ఏ రకమైన ఇంట్రెస్ట్ కూడా ఛార్జెస్ ఉండవు. ప్రతి క్రెడిట్ కార్డులో ఒక లిమిట్తో ఇవ్వడం జరుగుతుంది. వివిధ రకాల ప్రాతిపదికలపై ఆధారపడి ఆ లిమిట్ నిర్ణయిస్తారు. మీ ఇన్కమ్ ప్రొఫైల్ అండ్ సిబిల్ స్కోరు మీ క్రెడిట్ కార్డ్ లిమిట్ నిర్ణయించడంలో ముఖ్య రోల్ పోషిస్తాయి. డెబిట్ కార్డు అండ్ క్రెడిట్ కార్డుకు తేడా ఏమిటి? రెండు కార్డ్స్ మీరు పర్చేజెస్ కొరకు క్యాష్ డ్రా చేయడానికి వాడవచ్చు. అయితే తేడా, డెబిట్ కార్డు మీ అకౌంట్తో లింక్ అయి ఉంటుంది. మీ అకౌంట్లో బ్యాలెన్స్ మేర వాడవచ్చును. అదే క్రెడిట్ కార్డ్ అయితే మీకు శాంక్షన్ అయిన లిమిట్ మేరకు వాడవచ్చు. అంటే లిమిట్ వాడుకోండి, తర్వాత పే చేయండి అనే పద్ధతి ఉంటుంది ఇందులో. క్రెడిట్ లిమిట్ అంటే మ్యాక్సిమం అమౌంట్ తన ఖర్చులకు వాడుకునే అవకాశం ఉన్న లిమిట్. ఎవరు క్రెడిట్ కార్డు పొందేందుకు అర్హులు? క్రెడిట్ కార్డ్ పొందేందుకు 18 సంవత్సరాలు నిండి ఉండాలి. శాలరీడ్ పర్సన్ ఆర్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయి మంత్లీ ఇన్కమ్ ఆర్ ఇయర్లీ ఇన్కమ్ కలిగి ఉండాలి. ఒక్కొక్క బ్యాంకు ఒక రకమైన పద్ధతి పాటిస్తుంది. క్రెడిట్ కార్డు కంపెనీస్ ఎక్కడ నుండి ఇన్కమ్ సంపాదిస్తాయి? ప్రధానంగా 3 రకాలుగా సంపాదిస్తాయి. ఒకటి, ఇంట్రెస్ట్ ఇన్కమ్. ఎవరైనా ఈఎంఐగా కన్వర్ట్ చేసుకొని ఇన్స్టాల్మెంట్స్ పే చేస్తున్నారో వారి దగ్గర నుండి ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తాయి. ఇది కాక ఎవరైనా డ్యూ డేట్కు రీపే చేయకపోతే వారి దగ్గర నుండి అధిక ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తుంది. 2, యాన్యువల్ ఫీ. ప్రతి కార్డ్ హోల్డర్ దగ్గర నుండి యాన్యువల్ ఫీ రూపంలో కొంత అమౌంట్ ఛార్జ్ చేస్తాయి ఈ కంపెనీస్. 3, క్రెడిట్ కార్డ్ యాక్సెప్ట్ చేసే మర్చెంట్ ఎస్టాబ్లిష్మెంట్స్ ట్రాన్సాక్షన్స్కు ఫీ రూపంలో కొంత కార్డ్ కంపెనీకి పే చేస్తాయి. అడ్వాంటేజెస్ అండ్ బెనిఫిట్స్. 1, ఈజీ యాక్సెస్ టు క్రెడిట్. అతి ముఖ్యమైన బెనిఫిట్ ఏమిటంటే తేలికగా అప్పు పుడుతుంది. క్రెడిట్ కార్డ్ పనిచేసే విధానం ఎలా ఉంటుందంటే, ఇప్పుడు వాడుకోండి, తర్వాత రీపే చేయండి అని. మీరు క్రెడిట్ కార్డు వాడినప్పుడు మీ అకౌంట్కు డెబిట్ కాదు కనుక మీ అకౌంట్పై ఎలాంటి భారము ఉండదు. బిల్లింగ్ ఏ లైన్ ఆఫ్ క్రెడిట్. బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ తమ దగ్గర క్రెడిట్ కోసం ఎవరైనా వచ్చినప్పుడు క్రెడిట్ కార్డ్ వాడిన తీరు చూసి మీ క్రెడిట్ వర్దినెస్ని అసెస్ చేస్తాయి. అంటే మీరు ప్రాపర్ క్రెడిట్ కార్డ్ యూసేజ్ చేసిన పద్ధతిలో ఫ్యూచర్లో మీకు క్రెడిట్ ఈజీగా పొందే వెసులుబాటు కల్పిస్తుంది. 3, ఈఎంఐ ఫెసిలిటీ. మీరు ఏదైనా పెద్ద వస్తువు కొన్నప్పుడు మీరు వేరే పర్పస్కు దాచుకున్న మనీ ఉపయోగించక ఈ క్రెడిట్ కార్డు వాడుకొని
ఆ అమౌంట్ని వాయిదాలలో అంటే ఈఎంఐ రూపంలో కట్టవచ్చును. ఈ విధంగా హై రేట్ ఉండే పర్సనల్ లోన్కు వెళ్ళక టీవీ లేదా రిఫ్రిజిరేటర్ వంటివి కొనవచ్చును. 4. ఇన్సెంటివ్స్ అండ్ ఆఫర్స్. చాలా విధములైన క్రెడిట్ కార్డ్స్కు వారి కార్డ్ వాడినందుకు ఇన్సెంటివ్స్ ఆఫర్స్ చేస్తూ ఉంటాయి. కొన్ని పర్చేజెస్ పైన క్యాష్ బ్యాక్ ఆఫర్స్ కూడా ఉంటాయి. మన యూసేజ్ పైన రివార్డ్స్ పాయింట్స్ ఇస్తారు. ఈ పాయింట్స్ని రిడీమ్ చేసి ఏదైనా వస్తువులు కొనవచ్చు లేదా క్రెడిట్ కార్డ్ బిల్ కట్టడంలో వాడవచ్చును. కొన్ని సంస్థలు పర్టికులర్ క్రెడిట్ కార్డ్ వాడితే డిస్కౌంట్ కూడా ఆఫర్స్ చేస్తాయి. 5. ఫ్లెక్సిబుల్ క్రెడిట్. క్రెడిట్ కార్డ్ కమ్ విత్ అన్ ఇంట్రెస్ట్ ఫ్రీ పీరియడ్. ఈ పీరియడ్లో మీ అవుట్స్టాండింగ్ మీద ఎలాంటి ఇంట్రెస్ట్ పే చేయనక్కర్లేదు. ఈ పీరియడ్ 40 రోజుల నుంచి 60 రోజుల వరకు ఉంటుంది. అంటే మీరు షార్ట్ టర్మ్ క్రెడిట్గా భావించవచ్చును. మీరు కనుక మొత్తం అవుట్స్టాండింగ్ క్లియర్ చేస్తే ఏ విధమైన ఛార్జెస్ ఉండవు. 6. రికార్డ్ ఆఫ్ ఎక్స్పెన్సెస్. క్రెడిట్ కార్డు మీ నెల ఖర్చు చేసిన డీటెయిల్స్ ప్రతి నెల ఒక స్టేట్మెంట్ రూపంలో ఇస్తుంది. దీనిని ఉపయోగించి మీ స్పెండింగ్స్ అండ్ పర్చేజెస్ని ట్రాక్ చేయవచ్చు. మీరు కార్డు ఉపయోగించిన ప్రతిసారి వెంటనే మీకు అలర్ట్ వస్తుంది. ఎంత వాడారు, ఎంత బ్యాలెన్స్ ఇంకా ఉంది అని తెలుస్తుంది. 7. పర్చేస్ ప్రొటెక్షన్. క్రెడిట్ కార్డు కంపెనీస్ మన పర్చేజెస్కు ఎడిషనల్ ప్రొటెక్షన్గా ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తాయి. తద్వారా మనం కొన్న వస్తువు పోయినా, డ్యామేజ్ అయినా, దొంగిలించబడినా మన క్రెడిట్ స్టేట్మెంట్ ఆధారంగా క్లెయిమ్ చేసే వెసులుబాటు ఉంది. క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్ ఒక యాక్సెప్టబుల్ ప్రూఫ్ ఇన్ కేస్ ఆఫ్ డిస్ప్యూట్. 8. ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్. కొన్ని రకాల క్రెడిట్ కార్డ్స్తో ఎయిర్పోర్ట్ లాంజ్లో నామినల్ ఫీతో ప్రవేశం ఉంటుంది. మీకు ఎప్పుడైనా ఫ్లైట్ లేఓవర్ ఉంటే లాంజ్లో రిలాక్స్ అయ్యే ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ఇక్కడ మీకు కావలసిన ఆహార పదార్థాలు కూడా ఫ్రీయే. 9. సినిమా టికెట్స్. కొన్ని రకాల క్రెడిట్ కార్డ్స్ పైన క్వార్టర్లీ 500 రూపాయల వర్త్ ఆఫ్ కన్సెషన్స్ సినిమా టికెట్స్ పర్చేజ్లో ఉంటుంది. డిస్అడ్వాంటేజెస్ ఆఫ్ క్రెడిట్ కార్డ్. 1. మినిమం డ్యూ ట్రాప్. క్రెడిట్ కార్డు స్టేట్మెంట్ మీద మినిమం డ్యూ అమౌంట్ అని లిఖించి ఉంటుంది. దీనిని సరిగా అర్థం చేసుకోలేక కొంతమంది ఈ మోసంలో చిక్కుకొని చిక్కుల్లో పడిపోతారు. మినిమం డ్యూ అర్థము ఆ కార్డు లిమిట్ కంటిన్యూ చేసేందుకు అవసరమైన మినిమం అమౌంట్ అని అర్థం. ఈ విధమైన ఉచ్చులో ఇరుక్కొని అనేక మంది ఇబ్బందుల పాలవుతారు. 2. హిడెన్ కాస్ట్స్. క్రెడిట్ కార్డుతో వ్యవహారం కనబడే అంత తేలికేం కాదు. ఇందులో కనబడని అనేక ఖర్చులు కూడా ఉంటాయి. క్రెడిట్ కార్డులో చాలా రకాల ఫీజెస్ ఉంటాయి. ఎగ్జాంపుల్, లేట్ పేమెంట్ ఫీజ్, జాయినింగ్ ఫీ, రెన్యువల్ ఫీ, ప్రాసెసింగ్ ఫీ ఎట్సెట్రా. ఎప్పుడైనా కార్డ్ బిల్ పేమెంట్లో డిలే అయితే పెనాల్టీస్ ఉంటాయి. తరచూ డిలే అయిన పక్షంలో మీ క్రెడిట్ స్కోర్ తగ్గి ఫ్యూచర్ క్రెడిట్ మీద కూడా ప్రభావం చూపే ప్రమాదం ఉంది. 3. ఈజీ టు ఓవర్ యూజ్. నెల నెల క్రెడిట్ రివాల్వ్ అవుతుంది కనుక ఎంత అవుట్స్టాండింగ్ ఉంది, ఎంత వాడాము అనే కంట్రోల్ లేక మన కెపాసిటీకి మించి అనుకోకుండా ఉపయోగిస్తూ ఉంటాము. ఈ విధంగా డెట్ ట్రాప్లో ఇరుక్కుంటాము. అధిక ఇంట్రెస్ట్ కూడా కడతాము. 4. హై ఇంట్రెస్ట్ రేట్. మీరు పరిస్థితులు అనుకూలించక లేదు పొరపాటున మరిచిపోయిన పక్షంలో క్రెడిట్ కార్డ్ కంపెనీ ఛార్జ్ చేసే యావరేజ్ ఇంట్రెస్ట్ రేటు 3% to 4% పర్ మంత్, అంటే 36% to 48% పర్ యానం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. 5. క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్స్. కొన్ని సమయాల్లో ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాడుకొని కొంతమంది ఫ్రాడ్స్టర్స్ మీ కార్డును క్లోన్ చేసి వాడుతుంటారు. అందుకే మీ స్టేట్మెంట్ని నిశ్చితంగా చూడాలి. అటువంటివి ఏవైనా మీరు ప్రూవ్ చేయగలిగితే మీరు రీపే చేయవలసిన అవసరం లేదు. దాని మీద ఛార్జ్ కూడా కట్టవలసిన అవసరం లేదు. హౌ టు యూజ్ యువర్ క్రెడిట్ కార్డ్ వైజ్లీ. ఏ. మీ శక్తికి మించి ఖర్చులు చేయకండి. బి.
మీ కార్డుకు సంబంధించిన ఛార్జెస్ అండ్ కండిషన్స్ క్షుణ్ణంగా తెలుసుకోండి. సి. డైలీ ఖర్చులను క్రెడిట్ కార్డ్ని వాడకండి. వీటి మీద ఏ రకమైన కంట్రోల్ మనకుండదు. డి. కాలానుగుణంగా మీ క్రెడిట్ లిమిట్ని ఖర్చులను పగ్గం వేసే విధంగా ఆచరణలో పెట్టండి. ఈ పెద్ద పర్చేజెస్ చేసినప్పుడు ఈఎంఐ ఆప్షన్ చూస్ చేసుకోండి. దీని మీద ఇంట్రెస్ట్ కొంత తక్కువ అవుతుంది. ఎఫ్. మీ లిమిట్లో 40% ఎప్పుడు ఎమర్జెన్సీ కోసం ఉంచుకోండి. జి. ప్రతి నెల ఫుల్ బిల్ పే చేసే విధంగా ప్లాన్ చేసుకోండి, లేకపోతే డెట్ ట్రాప్లో పడతారు. హెచ్. క్రెడిట్ కార్డు బిల్ ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకండి. ఈ వీడియోలోని విషయాలు నచ్చితే లైక్ చేయండి. మరింత మందికి పనికి వస్తుంది అనుకుంటే వారికి షేర్ చేయండి. మా ఛానల్లో వచ్చే మరిన్ని పర్సనల్ ఫైనాన్స్కు, హెల్త్కు సంబంధించిన వీడియోస్ కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏవైనా పర్సనల్ ఫైనాన్స్కు సంబంధించిన డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి. ఆ విషయాలపైన మేము వీడియోస్ తయారు చేస్తాము. జై హింద్, జై భారత్.